కాజోల్‌లో ఆమె సినిమా 'మా' అనే సినిమాకి షూటింగ్ అక్కడ జరిగిందని చెప్పి ఆమె ఒక నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అక్కడ. అసలు రాత్రులట్టు నిద్రే పోలేదు. అక్కడ దెయ్యాలున్నాయి అని ఆమె చెప్పడం. కొన్ని ఇది కనిపించాయి నాకు. సౌండ్స్ అవన్నీ వినిపించేవి. అది నిజంగానే మోస్ట్ హాంటెడ్ ప్లేస్‌లో ఉంది అని ఆమె చెప్పడంతో అది విపరీతంగా వైరల్ అయింది. దాంతో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆమెతో కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. దీనివల్ల మాకు ఇబ్బందులున్నాయి. మా బిజినెస్ పడిపోయే అవకాశం ఉంది. మీరిలా భయభ్రాంతులను చేయడం కరెక్ట్ కాదని చెప్తే, ఆమె మళ్ళీ మాట మార్చి అది చాలా బావుంటది. ఫ్యామిలీ, చిల్డ్రన్ ఎళ్ళొచ్చు. సేఫ్ ప్లేస్ అని చెప్పింది గానీ, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే రెండో స్టేట్మెంట్‌ని నమ్మలేదు. ఫస్ట్ స్టేట్మెంటే ఇది ఉంది. దాంతో పాటు రాశి ఖన్నా చెప్పడం, తర్వాత తాప్సీ పన్ను చెప్పింది. తర్వాత ఇక ఎంఎం కీరవాణి కూడా గతంలో చెప్పాడని చెప్తున్నారు. తమిళ్ డైరెక్టర్ సుందర్, సుందర్ ఆయన కూడా తనకు అనుభవాలు వచ్చాయని చెప్తున్నారు. అట్లాగే చాలా ఇంటర్నెట్‌లో బ్లాగుల్లో కావచ్చు, రెడిట్ డిస్కషన్‌లో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలామంది తమ అనుభవాలను ఇది చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు బట్టలు మార్చుకునే దగ్గర డ్రెస్సింగ్ అద్దంలో సడన్‌గా ఉర్దూ అక్షరాలు కనిపించాయని, అక్కడ బట్టలు ఎవరో చింపేసినట్టుగా ఉన్నాయని వాళ్ళ బట్టలు. తర్వాత ఉన్నట్టుండి ఫ్లికరింగ్‌గా వస్తుంది గదంతా లైట్లు. అంటే మన సినిమాలో చూస్తాం కదా దెయ్యం ఎఫెక్ట్‌లు. అలాగే లైట్లంతా ఇటు ఇటు ఆడడం, తలుపులు వాటికవి కొట్టుకోవడం, కొన్ని ఫుడ్ తిని కొద్దిగా అక్కడ పెడితే అది మాయమైపోవడం. ఇట్లా రకరకాల అనుభవాలు చెప్తున్నారు. సో, ఈ అనుభవాలంతా కూడా ఫేమస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ స్థాయిలో ఇది ఫేమస్ అయినాయంటే, మనం గాని గూగుల్‌లోకెళ్ళి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని కొట్టామంటే 5వ ప్లేస్‌లోకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఎవరు కొట్టినా వస్తుందది. సో, ఫస్ట్‌దేమో బఘార్ పోర్ట్ రాజస్థాను, రెండవదేమో డూమాస్ బీచ్ గుజరాత్, మూడవదేమో శనివారవాడ పూణే, నాలుగవదేమో ఢిల్లీ కంటోన్మెంట్, ఐదవది రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే ఒక దెయ్యాలు ఉన్నట్టుగా మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు. మామూలుగా హాంటెడ్ బంగ్లాసు, హాంటెడ్ ప్లేసెస్ అనేవి జనరల్‌గా వస్తుంటాయి. దీని మీద డాక్యుమెంటరీలు, సినిమాలు కూడా వచ్చినాయి. మామూలుగా మనకు బోలెడు హారర్ సినిమాలు ఇలాగ హాంటెడ్ హౌస్‌లో లేకపోతే హాంటెడ్ ప్యాలెస్‌లో జరగడం మనం చూస్తాము. 'చంద్రముఖి' లాంటివి. సో, ఇదేంటంటే జనరల్‌గానే మనుషులకున్న నమ్మకం ఏందంటే కొన్ని విచిత్రమైన స్థలాల్లో ఇటువంటి దెయ్యాలు ఉండే అవకాశం ఉంది అనేది. కాకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలకి ప్రధాన కారణం అంటే ఇవన్నీ కూడా ముస్లిం దెయ్యాలని చెప్తున్నారు. అందుకనే కొన్ని ముస్లింకి సంబంధించిన చాంటింగ్సు, అరుపులు అవన్నీ కూడా ముస్లిం భాషలో వినిపిస్తున్నాయని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 1996లో రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2000 ఎకరాల్లో అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర. దీన్ని ప్రధానంగా ఆ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయ్‌ని పిలిపించి ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేంటంటే గతంలో ఇక్కడ నిజాంకు సంబంధించిన సమాధులు ఉన్నాయనేది ఒకటైతే, రెండోది అది వార్ గ్రౌండ్‌గా, అంటే అక్కడ ఎక్కువగా యుద్ధాలు జరిగేవి. అక్కడ సైనికులు చనిపోతే అట్టట్టే భూమిలో పాతిపెట్టేవారు. వాళ్ళ సమాధులు కూడా ఉండేవి కాదు, భూమిలో పాతిపెట్టారు. అటువంటి శవాల దిబ్బల మీద రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు. అందుకనే ఇక్కడ ముస్లిం దెయ్యాలు తిరుగుతున్నాయి. ఉర్దూలో ఇవన్నీ అక్షరాలు రావడం, ముస్లిం దీంట్లో ఇస్లామిక్ ఉర్దూ చాంట్స్ రావడం, ఇవన్నీ కారణం వచ్చి అక్కడ నిజాం పీరియడ్లో సైనికులు చనిపోయారు. ఇట్లా కొన్ని సమాధులు కూడా నిజాం సమాధులు ఉన్నాయనేది ఒక వార్త. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా 2021లో కూడా ఇదే రాసిందనమాట. సో, దీని తర్వాత ఏంటంటే మనకి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 2000 ఎకరాలు మెయిన్ కనిపిస్తుంది. 6 హోటల్స్ ఉన్నాయి. 1200 మంది పనిచేస్తున్నారు. ఇంకొక 8000 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల్లో టెంపరరీగా వచ్చి పనిచేసుకొని వెళ్ళేవాళ్ళు, ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, అంటే ట్రావెల్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు. ఇలాగంతా ఉంది. అదొక పెద్ద ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మనకేందంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 400 నుంచి 500 ఫిల్మ్ ప్రొడక్షన్స్ అక్కడ షూటింగ్ చేస్తాయి. 15 షూటింగ్లు ఒకేసారి చేయొచ్చు అనమాట. అంత వెసులుబాటు ఉంది అక్కడ. అట్లాగే 47 సౌండ్ స్టేజెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒకటి చేసుకోవచ్చు. సో, ఇక అది కాకుండా ట్రావెల్కి సంబంధించి కూడా 15 లక్షల మంది పర్ ఇయర్‌కి అక్కడ వెళ్తున్నారు. అది గ్రూప్ ట్రావెల్ కావచ్చు, ఫ్యామిలీలు కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు, 15 లక్షల మంది మినిమం వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అట్లాగే స్పెషల్ ఈవెంట్స్ కూడా అక్కడ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది.
సో ఫస్ట్ సినిమా అక్కడ షూటింగ్ జరిగింది. మా నాన్నకు పెళ్లి జరిగింది 1997లో. అది ఫస్ట్ టైం అప్పుడు అన్నారనమాట, మనం డబ్బులు తీసుకెళ్తే ఫిల్ము క్యాన్ తీసుకొని బయటికి రావచ్చని. నా ఫస్ట్ సినిమా డ్రీమ్స్ అని 2000లో మాది ల్యాబ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ. నేను అప్పుడు రోజు వెళ్ళి వచ్చేవాళ్ళం, అక్కడే కూడా ఉండేవాళ్ళం, షూట్ కూడా అక్కడ జరిగింది. దాని తర్వాత 2066లో నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు సుభాష్ చంద్రబోసు స్క్రిప్ట్ డిస్కషన్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ కాకుండా సపరేట్గా వేరే కొంత ఉంటుందన్నమాట. అక్కడ ఇంద్ర సినిమాకి సెట్ ఉంటుంది, దాని పక్కనే గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ మేము 15 days ఉన్నాం, అక్కడే నైట్ పడుకున్నాము. ఈవినింగ్స్ నేను మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇద్దరం వాకింగ్ చేసేవాళ్ళం.